తూర్పుగోదావరి జిల్లా నుంచి రెండో రోజు 1,09,500 ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లా నుంచి 44 వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక ఉదయం 20 వాహనాల ద్వారా 53,000 ఆహార ప్యాకెట్లు పంపించారని, సాయంత్రం మరో 24 వాహనాల ద్వారా 56,500 ప్యాకెట్లు పంపనున్నామని పేర్కొన్నారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు తదితర శాఖల అధికారులు పాల్గొని సేకరణ ప్రక్రియను పర్యవేక్షించారని తెలిపారు. ఇక రాత్రి సమయంలో భోజనాలను అందజేసేందుకు 56,500 ఫుడ్ ప్యాకెట్ సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే దిశలో జిల్లా యంత్రాంగం ఇచ్చిన పిలుపు మేరకు ఎందరో స్వచ్ఛందంగా స్పందించి ముందుకు రావడం అభినందనీయమన్నారు. నమస్తే అండి, నా పేరు రత్నసాగర్. నేను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ రాజమహేంద్ర వరకున్నా. మేడం గారి ఆదేశాల మేరకు ఇస్కాన్ నుంచి కూడా నిన్న 10,000 మందికి మనం భోజనం పంపించడం జరిగింది. అలాగే వెజిటేరియన్ రైస్ అండ్ పెరుగన్నం. అదేవిధంగా ఈరోజు కూడా సుమారుగా 5,000 నుంచి 7,000 మందికి మనం ఇక్కడ నుంచి భోజనం మనం పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా మన ఈ జిల్లా నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. నమస్తే అండి, నా పేరు రత్నసాగర్. నేను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ రాజమహేంద్ర వరకున్నా. మేడం గారి ఆదేశాల మేరకు ఇస్కాన్ నుంచి కూడా నిన్న 10,000 మందికి మనం భోజనం పంపించడం జరిగింది. అలాగే వెజిటేరియన్ రైస్ అండ్ పెరుగన్నం. అదేవిధంగా ఈరోజు కూడా సుమారుగా 5,000 నుంచి 7,000 మందికి మనం ఇక్కడ నుంచి భోజనం మనం పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా మన ఈ జిల్లా నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. నమస్తే.